నమస్కారం అండి. నా పేరు డాక్టర్ రవికుమార్ గుప్తానండి. ఈ రోజు మనం ఐబిఎస్ ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ గురించి డిస్కస్ చేద్దామండి. ఐబిఎస్ అంటే చాలా తక్కువ మందిలో చూసే ప్రాబ్లం అండి. ఇది రేర్ గా చూసే ప్రాబ్లమ్స్ ఐబిఎస్ అంటే మన బోవెల్ మూమెంట్స్, పేగుల కదలికలు కరెక్ట్ గా ఉండవు. కొంతమందిలో పేగులు ఎక్కువ కదులుతాయి. ఎక్కువ కదిలినప్పుడు ఏమవుతాయి? పేగులు మనకు లూజ్ మోషన్ స్టార్ట్ అవుతాయి. విపరీతంగా లూజ్ మోషన్స్ వస్తాయి. అలాగే పేగులు కదలట్లేవు, అలానే ఉన్నాయి, బిగుసుగా పట్టేసి ఉన్నాయి, లోపల పేగులు మూమెంట్స్ లేవు అంటే కాన్స్టిపేషన్, మలబద్ధకం, మోషన్ రాదండి వాళ్ళకు. ఎందుకంటే పేగులు కదిలితేనే, మూమెంట్స్ అవుతేనే మనకు మోషన్ అనేది ఫ్రీగా వస్తాయి. అందులో ఎక్కువ కదిలితే ప్రాబ్లము, తక్కువ కదలకుండా ప్రాబ్లం. కాబట్టి ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లో ఈ బోవెల్ మూమెంట్స్ అనేవి కరెక్ట్ గా ఉండవు. మళ్ళీ ఈ బోవెల్ మూమెంట్స్ కరెక్ట్ గా ఉండకపోవడానికి కారణం ఏంటి, ఐబిఎస్ రావడానికి గల కారణాలు ఏంటి అనేది మనం తీసుకుంటే మేజర్ గా ఫస్ట్ కారణం ఏంటంటే యాంగ్జైటీ, ఆలోచన అని చెప్పొచ్చు. ఒక రకమైన టెన్షన్, స్ట్రెస్, ఒక రకమైన భయము, థింకింగ్ ఎక్కువగా ఉంటుంది, డీప్ థింకింగ్ ఎక్కువ ఉండడం వల్ల కూడా అది మెయిన్ గా పేగుల పైన పడే అవకాశాలు ఉంటాయి. మరి వాళ్ళు ఏం చేస్తుంటారు? సార్ మేము విపరీతమైన మోషన్ వెళ్తున్నామండి, అసలు తగ్గట్లేదు, లూజ్ మోషన్స్, నీళ్ళలాగా వెళ్తున్నాం. ఇప్పుడు ఏమైనా తిన్నామా, తిన్న తర్వాత వెంటనే వెళ్ళిపోతున్నాం మోషన్ కి. రోజుకు 6 సార్లు మోషన్ వెళ్తున్నామండి. కొంతమంది పేషెంట్స్ నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చెప్తుంటారండి, మేము 7 నుంచి 8 సార్లు మేము మోషన్ వెళ్తున్నాం, బలం ఉండట్లేదు, అసలు చాలా వీక్ అయిపోతున్నాము, చాలా నీరసం అయిపోతున్నాం డాక్టర్ గారు, దీనికి అసలు ఏమంటారు ఇది? మరి నేను స్కానింగ్ చేయించుకున్నానండి, అల్ట్రాసోనోగ్రాఫ్ అబ్డామిన్ స్కానింగ్ చేయించుకున్నాను, అయినా అందులో నార్మల్ వచ్చిందండి. మళ్ళీ కొంతమంది ఏం చేస్తారు? సార్ మేము ఎండోస్కోపీ కూడా చేయించుకున్నాం, ఇది ఏదో ప్రాబ్లం ఉందని. ఆ ఎండోస్కోపీ నార్మలే ఉంది, మరి షుగర్ లేదు, బ్లడ్ టెస్ట్ నార్మల్ ఉన్నాయి, అయినా కూడా నాకు ఈ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అని చాలా మంది అడుగుతుంటారండి నా పేషెంట్స్. సార్ మేము మోషన్కి 8 సార్లు వెళ్తున్నామంటే చాలా ఇబ్బంది అవుతుంది, ఒక్కోసారి ఏం చేస్తాం, మేము బయటకు ఎక్కడికైనా వెళ్ళాలన్నా భయం అవుతుంది సార్, ఎక్కడైనా బయటకు వెళ్ళాలంటే ఏం చేయాలి, మేము ఫస్ట్ బాత్రూమ్ చూసుకోవాల్సి వస్తుంది, ఎప్పుడైనా మేము ట్రావెల్ చేయాలి బస్లో అంటే చాలా భయం అవుతుంది, ఎక్కడ మోషన్ వస్తుందో, ఎక్కడ వెళ్ళాలో అని. కాబట్టి మేము ఏం చేస్తుంటాం, ట్రైన్ జర్నీసే చేస్తున్నామండి, ట్రైన్లోనే వెళ్తాము, లేకపోతే ప్రైవేట్ వెహికల్ మేము మాట్లాడుకొని బయట ప్రయాణం చేస్తున్నాము. అలాంటి ఎక్కువగా పేషెంట్ చెప్తుంటారండి. ఎందుకంటే వాళ్ళకు ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ లో వాళ్ళకు బయటకు వెళ్తున్నప్పుడు వాళ్ళకు ఒక రకమైన యాంగ్జైటీ, ఒక రకమైన టెన్షన్. అరే ఇప్పుడు నేను బయటకు వెళ్తుంటే నాకు ఏదో మోషన్ వస్తుందేమో, నేను ఆ టెన్షన్ స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. ఆ టెన్షన్ వల్ల మోషను, మూత్రమో వెళ్ళాల్సి వస్తుంది, మరి బాత్రూమ్ ఉందో లేదో, రేపు ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే వాళ్ళకి ఈ రోజు నుంచే టెన్షన్, యాంటిసిపేషన్ యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది. రేపటి గురించి టెన్షన్ పడుతుంటారు. రేపు బయటకు వెళ్ళాలంటే రేపు ఎట్లా వెళ్ళాలి, రేపు ఏ దారిలో వెళ్ళాలి, మనం ఏ దారిలో ఎట్లా ఉంటాయి, బాత్రూమ్స్ అవైలబిలిటీ ఎలా ఉంటాయి అనే ఫస్ట్ బాత్రూమ్స్ గురించే వాళ్ళు ఆలోచిస్తారు ఐబిఎస్ పేషెంట్స్. కాబట్టి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు విపరీతమైన మోషన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఒకసారి మోషన్స్కి వెళ్ళారండి 3-4 రోజుల వరకు, మళ్ళీ కొంతమంది ఏం చేస్తుంటారు, ఎక్కువ లేడీస్లలో ఎక్కువ చూస్తుంటామండి ప్రాబ్లం. వాళ్ళు కొంచెం ఫుడ్ తిన్నారంటే మళ్ళీ మోషన్కి వెళ్ళిపోవడమే. అలా వెళ్తున్నప్పుడు ఏమవుతుందండి, వాళ్ళకు నీరసం విపరీతంగా ఉంటుంది, వాళ్ళు ఏం పని చేయలేకపోతుంటారు, చాలా డ్రౌజీగా ఉంటారు, ఏదైనా పని చేయాలన్నా చాలా ఇబ్బంది ఉంటుంది, మరి వాళ్ళకు విపరీతమైన కోపం ఎక్కువగా ఉంటుంది. ఇలా జరగడం వల్ల విషయానికి ప్రతి మాటకు చిరాకు వస్తుంది. ఇలాంటి లక్షణాలు అనేటివి ఐబిఎస్ పేషెంట్లలో చూస్తుంటారు. వీళ్ళండి మన దగ్గరికి కొంతమంది పేషెంట్స్ మొత్తం తిరిగేసి వచ్చారండి. అంటే అనేక రకాల మందులు వాడారు, ఇంగ్లీష్లో వ్యాధికి ట్రీట్మెంట్ లేదు, అన్ని రిపోర్ట్స్ నార్మల్ ఉన్నాయి, అంతా బాగానే ఉంది, మరి ఎక్కడికి వెళ్ళాలి? కొంతమంది ఏం చేస్తుంటారు, కొంచెం పసుపు నీళ్లు తాగుతుంటారు, పసుపు వాటర్ అంటే మనం కొంచెం బాయిల్ వాటర్ లో కొంచెం స్పూన్ పసుపు వేసి తాగడం వల్ల కూడా లోపల పేగుల పైన ఉన్న మొత్తం సెన్సిటివిటీ అనేది తగ్గిపోతుంటది. సెన్సిటివిటీ తగ్గిపోయి మూమెంట్స్ కరెక్ట్గా ఉండేలా. కొంతమందికి మన గట్ యొక్క బ్యాక్టీరియా పెంచుకోవాలంటే మజ్జిగ తాగుతుంటారు, విపరీతంగా మనకు పెరుగు అనేది ఎక్కువ తీసుకుంటారు, మజ్జిగ అనేది ఎక్కువ తీసుకుంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళలో కూడా కొంచెం గుడ్ బ్యాక్టీరియా పెరిగేలా అలా చేసినా కూడా కొంతమంది వరకు కవర్ అవుతుంది, మళ్ళీ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ దాని వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంటుంది అంటే 2 రకాల ప్రాబ్లం ఉంటుంది. ఒకటి డిసీజ్ పరంగా ప్రాబ్లం ఉంది, వాళ్ళకు ఒకటి సైకలాజికల్ గా ఆలోచనల ప్రాబ్లం ఉంది. కాబట్టి మన హోమియోపతిలో ఇవి రెండింటికి ట్రీట్మెంట్ ఇస్తామండి. అటు ఆలోచనలకు మందు పడుతుంది, వాళ్ళకు బాధపడుతున్న రోగానికి మందు పడుతుంది. ఆ రెండింటి కాంబినేషన్ లో మన ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా ఈ ఐబిఎస్ కేసెస్ మన సక్సెస్ రేట్ ఎక్కువగా ఉంటుంది. మన దగ్గరకు వచ్చిన కేసెస్ లో 90% సక్సెస్ ఉందండి. ఇప్పుడు హ్యాపీగా ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నారు, ఏదంటే తింటున్నారు. కాబట్టి ఈ ఐబిఎస్ కి ఎవరైనా బాధపడుతుంటే మాత్రం ఒక్కసారి మీరు మమ్మల్ని సంప్రదించండి, మీకు పర్మనెంట్ క్యూర్ చేయొచ్చండి. నమస్కారం.